అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడ్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టండి, షేర్ చేయండి. సో గైస్, నాకు లోపల చాలా ఎంత ఎగ్జైటింగ్ ఉందో నాకు తెలుసు, ఎందుకంటే సినిమా చూసా కాబట్టి. లిటరల్గా చెప్పడానికి స్టార్ట్ చేయబోతుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. హాలీవుడ్ని కాదు, ఇండియన్ సినిమా స్థాయిని ఇక్కడ అంటే ఒక పీక్స్లో ఖచ్చితంగా ఇండియన్ సినిమా స్థాయిని ఈ సినిమా పెంచింది తప్ప తగ్గించలే. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. అసలు ఆ కాన్సెప్ట్ ఏంది, ఆ స్టోరీ ఏంది, ఆ టేకింగ్ ఏంది, ఆ విజువల్స్ ఏంది, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి మైండ్ గాయస్, మార్నింగ్ నుంచి ఎవరైతే కావాలని కొంచెం హేట్ స్ప్రెడ్ చేస్తారో, కొంతమంది స్ప్రెడ్ చేస్తారు దీనికి 1.5 3.5 బుక్స్లో, దీని 1.5 రేటింగ్లు అదే కొంతమంది స్ప్రెడ్ చేస్తారు. అలాగే మా స్క్రీన్ స్పేస్ కొంత తక్కువ ఉంది, అమితాబ్ బచ్చన్ ఎక్కువ ఉంది అంటే స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, హేటర్స్ అందరికీ, మీకు ఎలాంటి సినిమాలు అర్థం కావాలి. నేను కావాలని ఇంటెన్షనల్గా స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ మీలాంటి హేటర్స్, ఈ ఇచ్చనా కొడుకులందరూ కూడా క్లైమాక్స్ చూడకముందే థియేటర్లకి బయటికి దింగేస్తే బెటర్. ఎందుకంటే మీరు క్లైమాక్స్ చూస్తే మాత్రం తట్టుకోలేరు. ఒకవేళ చూస్తే మీరు ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్ అయిపోతారు. క్లైమాక్స్ చూడకముందే ఈ హేటర్స్ ఎవరైతే ఇంకా చూద్దాం అనుకుంటో వాళ్ళందరూ బయటకి దెంగేయడమే బెటర్. అమ్మ గౌరీ చెప్తున్నా, నాకు జెన్యున్ రోగి చెప్తున్నా. నేను ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే, కొంతమంది ఏమో కొంచెం బిలో యావరేజ్ ఓకే అంటారు కాబట్టి నాకైతే గుడ్. అంతే మనం షాక్ అయ్యే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఏముంది అనే స్టోరీ ఇంకప్పటికీ అర్థం కాదు. కొంచెం నాకైతే గుడ్ అనిపించింది. సో కొంచెం ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అట్లా కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొంచెం స్లో మీన్స్ కొంచెం మనకు ఎగ్జైట్ అయ్యే సీన్స్ ఏమి ఉండవు. సో అదొకటి. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది, అది కొంచెం లెంతీగా ఉంటుంది, మరి ఓవర్ టైం ఉంటుంది. సో దాన్ని కొంచెం ట్రిమ్ చేయొచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారిని కొంచెం డిఫరెంట్గా కామెడీ పండించే ప్రయత్నం చేసిండు, అది కూడా కొంచెం వర్కౌట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం నార్మల్ వెళ్ళిపోతుంది. బట్ ఎక్కడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతుందో, ఇంకొకటి ఇక్కడ ఇంటర్వెల్ సీన్స్లో బాగుంటాయి. ఎక్కడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన ఒక 10 minutes నార్మల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutesతో సీన్ జుమ్ జుమ్ ఇలా వెళ్ళిపోతుంటుంది. అసలు మనం ఊహించాం ఏం అంటే ఫస్ట్ హాఫ్ మనం అంత దాన్ని సెకండ్ హాఫ్ ఎంబటి ట్రాన్స్ఫర్మేషన్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. కానీ సెకండ్ హాఫ్లో ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, అమితాబ్ యాక్టింగ్ కానీ, కమల్ సార్ కానీ, ప్రభాస్ సార్ కానీ, దీపికా పదుకొనే కొన్ని రోల్స్ ఉన్నాయి మధ్యలో, కెమే రోల్స్ చూడండి. విజయ్ దేవరకొండ గారు, దుల్కర్ సల్మాన్ కానీ, ఆర్జీవి గారు, రాజమౌళి గారు, కొంచెం వీళ్ళవి నార్మల్ క్యారెక్టర్స్. దీంట్లో దుల్కర్ సల్మాన్ గారు, విజయ్ దేవరకొండ వారిది కొంచెం ఇంపార్టెంట్ రోల్సే. బట్ ఎక్కడైతే మీరు క్లైమాక్స్ ఉంటుందో, ఇద్దరా సినిమా అనే ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్క ఆడియన్స్ కలుగుతుంది. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. వర్త్ అనిపించింది. ఏం టేకింగ్, మనం అసలు సీట్లో కూర్చోలేకపోయింది. అసలు నేను అర్థం చేసుకున్నా, నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంకా నేను ఇంకా సినిమా మూడ్లోనే ఉన్నా, పిచ్చెక్కిపోతుంది. మామూలు అంటే మామూలు తెలియదు. ఫస్ట్ హాఫ్ వరకు మేము మామూలుగా అనుకున్నాం, సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ర్యాంప్ ఆడిచ్చింది. ఇంకా కొందరు అంటారు కొంచెం ప్రభాస్ గారి స్క్రీన్ ప్లేస్ తక్కువ. నాకు కూడా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది, కొంచెం ప్రభాస్ గారి స్క్రీన్ ప్లేస్ తక్కువ అనిపించింది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, కథను నిలబెట్టడానికి, సినిమా నిలబెట్టడానికి ఇక్కడ నేను కాదు గెలవాల్సింది, సినిమా గెలవాలని చెప్పి ప్రభాస్ గారే తగ్గారు అనిపించింది కొంచెం. ఎందుకంటే నా ఫీలింగ్, ప్రభాస్ గారి క్యారెక్టర్ కన్నా అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ నాకు చాలా బాగుంది. మంచిగా రాష్ట్రంలో మంచిగా డిజైన్ చేసిన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అలానే ప్రభాస్ గారికి బాగాలేదు కదా, కాకపోతే మన మెయిన్ హీరో ప్రభాస్ కదా, మనం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని పోతాం కదా. మొత్తం ఎక్కడ ఏ సీన్లో వచ్చినా ప్రభాస్ గారు ఉండాలనిపిస్తుంది. సో దాంతో కంపేర్ చేస్తే మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. అంత తగ్గించి కొందరు అంటారు యాంటీ ఫ్యాన్స్ ఇష్టం కావాలని ఇంటెన్షన్ ప్రభాస్ గారు కూడా వాళ్ళ కొంచెం సేమ్ కలర్లాక్ అయింది, ప్రభాస్ లేడు ఇట్లా చాలా కామెంట్స్. మీరైతే మస్ట్ వాచ్ అండ్ సినిమా
నేనైతే ఈ సినిమా మళ్ళీ ఈ 2-3 డేస్లో మళ్ళీ ఒక్కసారి చూడాల్సిన ఖచ్చితంగా సినిమా. చూడని వాళ్ళు ఎవరంటే చూడండి. ఎందుకంటే ఈ సినిమా 2-3 సార్లు చూసే కొద్దీ మనకు ఎక్కుతుంది నైజంగా. ఎందుకంటే బోర్ కొట్టే సినిమా కాదు, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ మెయిన్ గాయస్ అందరికి చెప్తున్నా, ఈ సినిమా 3Dలో చూడండి. 3Dలో వస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అందరూ 2Dకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, బట్ 3Dకి 2Dకి డిఫరెన్స్ మీ అందరూ తెలుసు. సో 2D కన్నా 3Dలో 100 రూపీస్ ఎక్కువ 3Dలో చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో గాయస్ ఇంకా నేను స్టోరీ మీకు అంతా రివీల్ చేసి స్పాయిల్ చేయదలుచుకోలేదు. మీరైతే సినిమా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బుజ్జి అనే ఒక క్యారెక్టర్, మన వెహికల్ క్యారెక్టర్ కానీ కొంచెం కామెడీ పండించడానికి ట్రై చేశాను ప్రభాస్ గారి ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో మనం ఎంత ఊహించుకుంటే దానికి ఒక 10% ఎక్కువనే ఉంటుంది, తక్కువ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా కదా, నాకే ఆగలేకపోతున్నాను. అంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం సెకండ్ టైం ఎప్పుడు చూడాలనిపిస్తుంది. సో ప్రభాస్ గారి క్యారెక్టర్, తర్వాత అశ్వథామ, అమితాబ్ బచ్చన్, తర్వాత విజయ్ దేవరకొండ క్యారెక్టర్, దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఎక్కడ ఎవరిని ఏదో కావాలని ఎరిగించినట్టు ఉండదు. ఎక్కడ ఇంటెన్షనల్గా అక్కడ అక్కడ ఉండాల్సిందే. మనకు కన్విన్సింగ్గా ఉంటుంది ప్రతి సీన్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా చూడాలంటే చూడండి, ఖచ్చితంగా సినిమా చూడండి. ఈ రోజు నైట్ వరకు ఖచ్చితంగా అందరూ చూసేయండి. సో ఈ సినిమాకి అయితే నేను ఇచ్చే రేటింగ్ 4/5. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది సినిమా, తక్కువ అయితే లేదు. ఎవరైనా సరే మీరు ఎంత ఊహించుకుంటే దానికన్నా ఒక 10% ఎక్కువ ఉంటుంది, తక్కువ మాత్రం ఉండదు. సో ఇండియన్ సినిమా స్థాయిని టాలీవుడ్ అంటారు, ఎందుకంటే మన టాలీవుడ్ మన సినిమాలు టాలీవుడ్ రేంజ్ దాటిపోయింది, బాలీవుడ్ దాటిపోయింది. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో మన సినిమాలు వస్తున్నాయి కాబట్టి అందుకే మెన్షన్ చేస్తున్నా, ఇండియన్ సినిమా స్థాయిని ఒక ఎత్తుకు తీసుకెళ్ళిన మన కల్కి సినిమాకు, ఆ సినిమా డైరెక్షన్ నాగేశ్వరన్ గారికి పెద్ద హ్యాట్స్ ఆఫ్. బట్ ఇక్కడ మనం సరే నాగేశ్వరన్ గారి సినిమా తీసుండొచ్చు, బట్ ఇక్కడ ఇలాంటి స్టోరీని టేక్ ఆఫ్ చేయగలిగిన స్టామినా, గట్స్ ఉన్న పర్సన్ని హీరోగా సెలెక్ట్ చేసుకున్న నాగేశ్వరన్ గారికి, ఓకే చేసిన ప్రభాస్ గారికి, ఎందుకంటే ఇలాంటి స్టోరీని టేక్ ఆఫ్ చేసిన హీరో గారికి. ఎవరైనా డైరెక్టర్స్ చాలా స్టోరీస్ ఉంటాయి, చాలా డెవలప్, బట్ ఎప్పుడైతే హీరో నమ్మి కథను నమ్మి ఆ సినిమాలో కలిగెడతాడో, ఇంత పెద్ద హీరోని ఒప్పించి ఈ సినిమాని మీకు సెట్స్ మీద తీసుకొచ్చి మా ముందుకు తీసుకొచ్చినందుకు హీరో గారికి మరియు నాగేశ్వర్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. నాకైతే రివ్యూ వచ్చింది అనుకుని నచ్చితే ఇట్లా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెడితే నాకు 10% ఎక్కువ ఉంటుంది. సో సైనింగ్ ఆఫ్, శ్రీకాంత్.